ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తుంటావు. ఏంది పంచర్ అయినట్టుంది? ఏంటి టైర్ పంచర్ అయిపోయింది? అదే కుదరా నేను చెప్పింది. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు టైం అవుతుంది, నేను త్వరగా వెళ్ళాలి. రే పంచర్కి డబ్బులు ఉన్నాయా? తోసుకుంటూ వెళ్ళు, బరువున్న తగ్గుతావు. పంచర్కి డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు కదా, ఉండరా సొంతంగా లారీ కొనుక్కొని అప్పుడు నీ పని చెప్తాను. అబ్బా త్వరగా ఎక్కండి, టైం అయిపోతుంది. వస్తున్నా. ఇవాళ కూర్చోడానికి సీట్ దొరికింది. అవును, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ మగవాళ్ళు వచ్చి కూర్చుంటారు. తీసుకో. పడుగు పడుకో టికెట్ ఇవ్వండి. చిల్లరిస్తున్నా. టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అక్క. టికెట్ తీసుకోక. టికెట్ తీసుకో. ఎదవ సచ్చినారు. నువ్వు ముందుకు రామ్మా. మై గాడ్, ఈ టార్చర్ భరించలేకున్నాను. వచ్చే స్టాప్లో దిగుతున్నాను. ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదు, చెప్పిచ్చి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్గా హ్యాండిల్ చేశారు, నేను అది బాగా నచ్చారు. మీ పాప బడికి వెళ్ళిందా? బస్సుకు డబ్బులు అడిగావు కదా, మర్చిపోయాను. చిన్నరా రైస్ మిల్కి వెళ్ళి డబ్బు వసూలు చేసి ఎన్ని బస్తాలు వచ్చాయో కనుక్కో. కావాలంటే బుల్లెట్ తీసుకెళ్ళిపో. రే తాగరా, తీసుకోరా తమ్ముడు. రే ఏంట్రా నీ పెళ్ళాన్ని చూస్తున్నావు? రోజు తాగేదేగా. ముందు నేను నీలాన్ని చూడబట్టి నువ్వు నీలాన్ని చూడగలిగావు. ఇప్పుడు తను నీకు ఎక్కువైంది, నేను నీకు తక్కువయ్యానా? అయ్యో అన్నా, నేను చెప్పిన మాట వినవా? అన్నా అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు చెప్తే విషం కూడా తాగుతాను. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. తర్వాత తమ్ముడు మూర్తి నీకంతా చెప్పుంటాడే. ఏం చెప్పలేదన్నా? ఏం చెప్పలేదా? మర్చిపోయి ఉంటాడు. సరే, నా ఆస్తికి నువ్వు బినామీ అయితే ఏం చేస్తావు? ఆస్తి అంతటిని
బాధ్యతగా చూసుకుంటా. నా కుటుంబాన్ని నీ బాధ్యతకు అప్పగిస్తే ఏం చేస్తావు? నా ప్యాను లెక్క చూసుకుంటా. నా కుటుంబాన్ని, నా ఆస్తిని బాధ్యతగా చూసుకునే నిన్ను, నీ భార్యని నేను బాధ్యతగా చూసుకోలేనా? అన్నా, నువ్వేం చెప్పదలుచుకున్నావు? చూడు తమ్ముడు, నా అన్ని విషయాలకు నువ్వే బినామీ. నీ శ్రీమతి 21F కి నేనే బినామీ. నీ ముందు చేతులు కట్టుకుని పనిచేసేటోని ప్యానవడుకు ఇస్తా. నీ ఆశకి నా పెండ్లం కావాలా? నాకు కూడా నీ పెండ్లం పక్కన పడుకోవాలనుంది. కోరికగా ఉంది, పంపిస్తావా? ఇలా చూడు, ఇంతటితో వదిలేయి, లేదనుకో నరికి పోగులేస్తా. నువ్వు కుల సంఘానికి అధ్యక్షుడివి. నీ మొహం ఉమ్మేయడానికి కూడా పనికిరాదు. పెళ్ళాన్ని ఎవరైనా పిలిస్తే కట్టుకున్నవాడు కొచ్చాయనా కూడా కోపం వస్తుంది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు వెధవనాయాలని. రండి వెళ్దాం, ఇక్కడ నిలబడడం కూడా పాపమే. పదండి. చెప్తా కొడక, తోట తీస్తా. గురువా, ఫ్రెష్ ఫిగర్. ఎంతమందిని పంపించానా? వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసావంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో PF 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసినందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ సరే చేస్తాను. రెడీ చేయి, వెళ్ళు. నీలా, ఇలా రా. ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు. ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కాని వాడైతే ప్రేమికురాల్లా ఉండు. పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు. కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. నీలా, రా లోపలికి రా. ఏమండి, లేండి. ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి
ఇంటి భోజనం అస్సలు రుచించదు. ఏం పాండు, అమ్మాయికి సంబంధించిన విషయం రాత్రి వెళితే పని అవుతుందా? పని అవుతుంది. అన్నట్టు పాండు, ఆ అమ్మాయి పేరేంటి? నీల. అందుకని రాత్రి తీసుకెళ్తున్నావా? ఏం పాండు, నీల నీకు బాగా పరిచయమా? సరే సరే కోప్పడకు. తర్వాత పాండు, ఏమిట్రా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు పెళ్ళనివ్వడానికి ఒప్పుకుంటారా? కులమతాలు చూస్తారా? నిన్నే పాండు, నువ్వే కదా తీసుకెళ్లి చూపిస్తానన్నావు, ఇప్పుడేంటి టెన్షన్ అవుతున్నావు? సరే టెన్షన్ అవ్వకుండా చెప్తున్నాను. ట్రైన్లో వెళ్ళడానికి బస్ స్టాండ్లో టికెట్ తీసుకోవడం చూసావా? అర్థం కాలేదు పాండు. పోను తెలుస్తుందిలే. అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైక్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. పాండు, ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రే ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకొరట వేసుకున్నా. వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా? ఇది లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం. మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదే వద్దు. ఇదిగో తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. మంట పడుతుందా? అబ్బా బాగా గీకేశాడు పిచ్చి కుక్క. పిచ్చి అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్చే. నువ్వు ఒకదానివి, కొంతమంది మగాళ్ళు ఇలాగే గీకుతారులే. ఏంటి నీలా, మీ వాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు? ఉంటే ఉంది, మనకేంటి? ఏంటే మందు రాస్తున్నాను, మండట్లేదా? మనసులో మండిపోయే మంటల కంటే ఇదేం పెద్ద మంట కాదులే. ఇలా చేసేవాళ్ళు అసలు బాగుంటారా? వాళ్ళంతా బాగుండటం వల్లేగా మన దగ్గరికి వస్తున్నారు. అనవసరంగా తిట్టుకే. నీలాక సిగరెట్ పెట్టెలు కళ్ళకు వేసుకునే కాటిక ఇవ్వక. ఇదిగో. ఏంటి కవిత, బుక్లో ఏం రాసావు? కవితలు. ఇటివో. అతనికి కామ ఆకలి, నాకు కడుపు ఆకలి. ఆకలి ఆకలి కలిసింది, వడ్డించుకుంది.
బానే రాసా. కాయలు, బెండకాయలు, దొండకాయలు, అలాగే మంజుల, కవిత, నీలానే అరవయ్యా, మేము అమ్ముడుపోయే వస్తువులే కదా. నీలా, నీ కథ వినకుండా వాడు వెళ్ళడనుకుంటా. వాడి సంగతి ఏంటో చూడు. నేను వెళ్తానే, నా నోటిలా ఇవ్వు. నేను వస్తున్నా. లోపల పక్కనే మంచినీళ్ళు మాత్ర పెట్టాను, తీసుకునేసుకోండి. నీ సమస్య ఏంటి? ఇలా చూడు, నా కథ మంచి కథ కాదు. అది నీతో చెప్పాలని కూడా నాకు లేదు. ఎందుకు నా వెనకలా తిరుగుతున్నావు? బయలుదేరు. నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. మనం కలుస్తామో కలవో అది పక్కన పెట్టు. ఇప్పుడు ఏంటి నీకు? నా కథ తెలియాలి, అంతే కదా? చెప్తా విను. అందరమ్మాయిలాగే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. నన్ను కూడా ఒకరు ప్రేమించారు. మా నాన్నకు కులం ముఖ్యంగా కనిపించింది, కానీ నా ప్రేమ కాదు. మా నాన్న సంతోషం కోసం నేను ప్రేమను త్యాగం చేశాను. నా పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోయారు. కోరింది దొరకనప్పుడు దొరికిన దాంతో తృప్తి పడాలి. నా భర్తని ప్రేమించాను. ఇకపై ఆయన నా లోకం అనుకున్నాను. నీలా, మన ప్రభాకర్ అన్న ఉన్నాడు కదా, కొట్టుని లీజుకి ఇస్తారట. మన గనక ఇచ్చినాడు అనుకో, నువ్వే ఓనర్వే. చేస్తున్న పని ఎప్పటికీ ఇలాగే ఉంటేనే చాలు మనకు. కలలో వచ్చే యాపిల్ కన్నా చేతిలో ఉన్న ఉసిరికాయే చాలు మనకు. నువ్వు ఒకదానివి, ఆపిల్ ఉసిరికాయ అంటే. ఏమైందండి? బీడీ కాల్చొద్దంటే వింటారా మీరు? నీలా, ఏమైంది? కూర్చోండి. నొప్పిగా ఉందా? ఏమైంది? ఈ నీళ్ళు తాగండి. ఏమండి? ఏమండి? ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఏమైందండి? ఈ పేషెంట్ ని ఐసీయూకి మార్చండి. అలాగే డాక్టర్. కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఓకే. ఇలా చూడండి, ఇది సివియర్ అటాక్. యాంజియో చేసి చూడాలి. తనకి మందు అలవాటు ఉందా? బీపీ షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ముందు 20,000 రూపాయలు డిపాజిట్ చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ టెస్టులన్నీ చేయించి తీసుకురండి. మీ హస్బెండ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకుంటే మీ ఆయన బతకడం కష్టం. 2 గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. ఆపరేషన్ తప్పకుండా చేయాలి. ఇంకో విషయం, ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆపరేషన్ జరగకుంటే మీ ఆయన బతకడం కష్టం. ఇంత డబ్బుకి ఎక్కడికి వెళ్తావే? మీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయి. అక్కడే డబ్బు తీసుకోకుండా ఆపరేషన్ చేస్తారు. అక్కడ కూడా అడిగి చూసానే, హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి 100 మంది వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళందరిది అయ్యే లోపు మా ఆయనకి ఏదన్నా జరిగితే నేనేమైపోవాలి? నీలా ఏడవకే.
మామూలు ఎక్కడయ్యా సార్ అమ్మాయిలు వచ్చిందా ఇప్పుడు ఇంకా బోని కూడా అవ్వలేదు సార్. ఈ రోజు బోని గురించి కదయ్యా, నిన్న బోని గురించి అడుగుతున్నా. పెట్టి చేసేవాడు కూడా ఇలా అడగడు సార్. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఫైనాన్సర్ కాదు, నేను అప్పులోని కాను. మీరు వాళ్ళని అడుకుంటున్నారు, నేను మిమ్మల్ని అడుకుంటున్నా. ఊరికే లొడలోడ వాకండి సార్, డబ్బులు తీసుకుని తోపేయండి సార్. ఈ పని ముందే చేసి ఉండాల్సింది కదా, దిక్కుమాలినోళ్ళారా. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి, ఒక్కొక్క రోజు నాకు నరక వేదన. ఎలా కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు, తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక్కడ నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి, మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సార్ రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. బాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రా దేవయ్య, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్. మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి
ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించుకో. సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా. ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈవిళ్ళగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు? చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి. ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్ గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు మాకు దేవుడయ్యా. మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అన్నట్టు నీలా, వైజాగ్లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి. మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా, నేను ఇక బయలుదేరుతాను. నీలా, లేవే, పైకి లే. భార్య ఈ పని చేస్తుందని తెలిస్తే ఏ మగాడికైనా కోపం వస్తుంది. మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. తన పని అయిపోయింది, నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. అందుకని తినకుండా ఇలాగే పాడుంటావా? నీ భర్త ఎక్కడికి వెళ్ళలేదు, తన సొంతూరులోనే ఉన్నాడు. నిజమేనే, వెళ్ళి చూడు. బయలుదేరు. జాగ్రత్త. ఏ చూసుకుని వెళ్ళవే, దెబ్బలాడకుండా మాట్లాడి తీసుకురా.